శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జూలై 1 నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని ఈ వీడియోలో పరిశీలిస్తే తిరిగి ఈ రాశి వారికి మంచి రోజులు ప్రారంభమైనట్టే. ఈ 30 జూన్ తారీఖు నుంచి శని వక్రగమనంలో ఉంటూ 11వ స్థానంలోకి రావడం వల్ల జాతకుడికి తిరిగి మరి వృత్తిలోనూ మిగతా విషయాల్లోనూ లాభసాటిగా మారే అవకాశం ఉంది. గతంలో పోగొట్టుకున్నవి, ఆగిపోయినవి తిరిగి మీకు లభించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాల్లో గతంలో ఆగిపోయినటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన ఉద్యోగ లాభం కలిగే అవకాశం ఉంది. సో అలాగే 2వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు జూలై 12తో 3వ స్థానంలోకి వెళుతూ ఒక విధంగా విదేశ ప్రయాణానికి కానీ, వృత్తిలో అభివృద్ధికి కానీ, విద్యలో అభివృద్ధికి కానీ కారణం అవుతూ ఉంటుంది. సో ఈ రెండు కూడా మీకు కొంతకాలంగా ఒక పాపకర్తార యోగంలో ఏర్పడడం జరిగింది 2, 12 స్థానాల్లో. ఇది టెంపరీగా మీకు కుజుడు 3వ స్థానంలోకి, శని లాభస్థానంలోకి రావడం ఒక విధంగా ఒక మంచి యోగం ఏర్పడినట్టే అనుకుందాం. అయితే ఇదంతా కూడా విషయం అంతా కూడా రాహు రాశి అందు ఉండడం వల్ల అది మీ ఆలోచనలు, మీ కోరికలు కంట్రోల్ చేసుకోవడంలో ఉన్నది. రాహు ఎప్పుడూ కూడా జాతకుడిని స్పాయిల్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా మీనరాశి వారు చాలా సున్నిత మనస్కులు అవ్వటం వల్ల, ఎక్కువగా దైవభక్తి కలిగి ఉంటూ నిజాయితీ మార్గంలో వెళ్తూ ఎవరికి అపకారం చేయకుండా, నష్టం చేయకుండా ఉండే మనస్తత్వం వాళ్ళదే. దానికి కంప్లీట్గా రాహుది వ్యతిరేక స్వభావం, దైవాన్ని దూషించడం, పెద్దల్ని అగౌరవించడం, సాంప్రదాయాలు పాటించకపోవడం, ఏదన్నా చట్టవిరుద్ధంగా సాధించాలనుకోవడం, ఇవన్నీ ఇటువంటి ఆలోచనలన్నీ కూడా ఈ రాశివారి మీద ప్రవేశపెడుతుంటాడు రాహు. ఈ సంఘర్షణలో జాతకుడు మనోబలాన్ని బట్టి, అతనిలో ఉన్నటువంటి హ్యుమానిటీని బట్టి మీకు ఉండే అవకాశం ఉంది. మీరు మంచి మార్గంలో వెళ్తే 100% ఈ గ్రహాలు అనుకూలించి మంచిగా వెళ్ళే అవకాశం ఉన్నది. అది విద్యార్థులకి వర్తిస్తుంది, ఉద్యోగస్తులకి వర్తిస్తుంది. ఏమాత్రం చెడుగా వెళ్ళినా కంపల్సరీగా అది ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది. ఇక 3వ స్థానంలో గురువు యొక్క ప్రభావం ఏంటంటే, ఇది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వాళ్ళకి, న్యాయవాది వృత్తిలో ఉన్న వాళ్ళకి, ఏదైనా 10 మందిని మంచి మార్గంలో ఎవరైతే పెడతారో వాళ్ళకి ఇది చాలా మంచి అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడే అవకాశం ఉన్నది. మొత్తం మీద ఇది మంచి అడ్వైజర్స్గా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏంటంటే, ఎవరైతే ఈ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్లో కానీ, లేదంటే ఏదన్నా ఆధ్యాత్మిక సంస్థల్లో కానీ ప్రవేశం కొరకో, ఉద్యోగం కొరకో ప్రయత్నం చేస్తుంటే వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో నెరవేరే అవకాశం ఉంది. మొత్తం ఇది చాలా బాగుంది. అయితే విద్యార్థులకి ఎలా ఉందంటే, 4వ స్థానంలో రవి, శుక్రులు, 5లో బుధుడు, ఇవన్నీ కూడా విద్యార్థులకి కొత్త ఆలోచనలతో వాళ్ళ జ్ఞాపక శక్తి పెరిగి మంచిగా పరీక్షల్లో పాస్ అయ్యే అవకాశాలు ఇస్తాడు. అయితే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యూట్యూబ్ సంబంధించిందో, నెట్కి సంబంధించో, సెల్ ఫోనో, ఫేస్బుక్ వాటికి ఎరెక్ట్ అవ్వకుండా జాగ్రత్తగా చదువు మీద శ్రద్ధ పెడితే మాత్రం చాలా అనుకూలంగా ఉంటుంది. బట్ ఏదైనా జాతకుడి యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది రాహు ఉన్నంత వరకు. ఇక కేతువు 7వ ఉంటాడు కాబట్టి ఇది ఆధ్యాత్మిక రంగంలో ఉన్న వాళ్ళకి ఎలాగ ఉంటుందంటే చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు, కొత్త వాళ్ళతో పరిచయం అవుతూ ఉంటుంది. అయితే ఇది ట్రెడిషనల్గా మరి కుటుంబ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి మాత్రం కొంత ఇబ్బంది కలిగిస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామి ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడటం, అలాగే సంసారానికి పెద్దగా కోఆపరేట్ చేయకపోవడం, ఏదో విధంగా వైరాగ్యంగా ఉండడం, ఇవన్నీ జరుగుతుండడం వల్ల కేవలం జాతకుడి మీదే మొత్తం భారం పడుతూ ఉంటుంది. ఎవరి సహకారం ఈ సమయంలో లభించదు. కేవలం ఒంటరి పోరాటం మాత్రమే చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఏదైనా పోరాడినట్టే ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఖచ్చితంగా జాతకుడు ఏదైనా ఒక మెడిటేషన్ లాంటిదో, యోగా లాంటిదో చేసుకొని మనసుని బాగా కంట్రోల్ చేసుకుంటే అన్ని విషయాల్లో కూడా అతనికి పట్టు ఏర్పడే అవకాశం ఉంటుంది. కుటుంబ విషయాల్లో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ ఉంటుంది. కాబట్టి
నిరంతరం జాతకుడు మంచి ఆలోచనలు చేస్తూ ఉండాలి. సో ఏదైనప్పుడు కూడా మీనరాశి వారు ఎప్పుడూ కూడా 10 మంది బాగుండాలి, వాళ్ళతో మనం ఉండాలని కోరుకుంటూ ఉంటారు. వాళ్ళు కొంతవరకు శని యొక్క స్థితి ఇప్పుడు అనుకూలిస్తూ ఉంటుంది. సో కాబట్టి మీరు గతంలో అయినా ఉద్యోగ ప్రయత్నం చేసి ఉన్నా, వివాహ ప్రయత్నం చేసి ఉన్నా అది ప్రయత్నించండి. ఖచ్చితంగా మీకు శనిగ్రహ అనుగ్రహంతో సఫలీకృతం అయ్యే అవకాశం ఉంది. అలాగే మీరు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మీకు బాగా అనుభవం కలిగినటువంటి వాళ్ళు మీకు సహకరించి వృత్తిలో మీకైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే వాటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఆ విధంగా మీరు మంచి మార్గంలో వెళ్ళడం వల్ల మంచి వాళ్ళు మీకు కనబడి సహకరించి మంచి ప్రయత్నంతో మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏదన్నా మొత్తం మీద 3వ స్థానంలో ఉన్నటువంటి గురువు మీకు దైవబలం అనుకూలిస్తుంది. సో మీకు మనసుకి కరెక్ట్ అనిపిస్తే ఆ దారిలో వెళ్ళడమే కరెక్ట్ అయిన విషయం కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళండి. ఇప్పుడు నిజాయితీగా వెళ్తే మాత్రం కొద్దిగా ఆలస్యమైనా ఖచ్చితంగా సక్సెస్ వచ్చే అవకాశం ఉంది. చాలామంది ఈ మాస ఫలితాలు, పక్ష ఫలితాలు వాళ్ళని గమనిస్తూ రుణ సమస్యలతో చాలామంది బాధపడడం జరుగుతూ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఈ రుణం తీరే విధానం ఏమైనా ఉంటుందా అని అడుగుతూ ఉంటారు. అంటే రుణం అన్నది ఏంటంటే కేవలం మనం ఒకరి దగ్గర తీసుకున్నటువంటి ధనమే కాకుండా కొన్ని జన్మత కొన్ని బాధ్యతలు వస్తుంటాయి. వాటిని కూడా మనం రుణంగానే అంటూ ఉంటారు. అయితే ఏదన్నా ఒకరి దగ్గర తీసుకున్నటువంటి ధనం తిరిగి తీర్చే ప్రయత్నంలో చాలామంది కొన్ని సూచనలు ఏ విధంగా తీర్చాలన్నటువంటి విషయాన్ని అడుగుతూ ఉంటారు. అయితే కామన్గా రుణం తీరాలంటే ముందుగా అది కొద్దిగా జోక్గా ఉన్నా ముందు అప్పు చేయడం అన్నది స్టాప్ చేయాలి ఏదో విధంగా. అలాగే మీ యొక్క ఆదాయంలో ఎంతవరకు మనకి మిగిల్చుకోగలం అన్నది పరిశీలించి మీ యొక్క జన్మ నక్షత్రానికి సాధన తార వస్తుంది ఒకరోజు. అంటే మీది అశ్విని అయితే ఆరుద్ర, ఇలాగ మీకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అర్థమవుద్ది. ఆ సాధన తార ఉన్న రోజున ఎవరికైతే మీరు ధనం ఇవ్వాలో వాళ్ళ దగ్గరికి మీరు వెళ్ళి, సార్ ఈ రోజు నుంచి ఈ కంపల్సరీగా నేను మీ యొక్క రుణం తీర్చే ప్రయత్నం చేస్తున్నాను, దానికి ప్రారంభంగా ఈరోజు ఇగో ఈ ధనాన్ని మీరు స్వీకరించి దాన్ని జమ కట్టుకోండి అని చెప్పి వాళ్ళతో ఆతిథ్యం ఏదో టీయో మంచిలో తాగి ఖచ్చితంగా మీరు మీ గృహానికి రావడం చేయండి. అలాగే ప్రతి 9 రోజులకి ఒక సాధన తార వస్తుంటుంది. అప్పుడు డైరెక్ట్గా అతనికి కాకపోయినా ఏదైనా ఒక బ్యాంక్ అకౌంట్లోనో ఒక డబ్బాలోనో మీరు ఆ సాధన తార రోజు అతను అప్పు తీర్చే ప్రయత్నం కొంత అమౌంట్ యాడ్ చేయండి. ఎంతో కొంత అమౌంట్ చేసి నెక్స్ట్ మళ్ళీ 9వ రోజు నాటికి మళ్ళీ ఎంతో కొంత జమ చేసి ఈ విధంగా చేయడం వల్ల నెమ్మదిగా మీ యొక్క రుణం కంపల్సరీగా తీరే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. రుణదాతల ఒత్తిడి ఎక్కువగా ఉంది, ఏదో వచ్చి ఇబ్బంది పెడుతున్నారు, పదే ఫోన్ చేస్తున్నారు. అలాంటి సమయంలో మాత్రం మీరు కంపల్సరీగా ఏదన్నా హనుమాన్ టెంపుల్లో శుక్రవారం రోజు, అది ఉదయం అయితే ఉదయం లేదంటే సాయంకాలం అయితే సాయంకాలం, ఒక 6 గులాబీ పూలు తాజాగా ఉన్నవి హనుమాన్ ఆలయంలో సమర్పించండి. స్వామిని అలంకరించమనండి. అక్కడ ఉన్నటువంటి సింధూరం బొట్టు తీసుకొని మీరు తిలకంగా ధరించండి. ఇలా ఒక 6 శుక్రవారాలు స్వామికి ఈ ఎర్ర గులాబీలు సమర్పించడం వల్ల మీకు కంపల్సరిగా రుణదాతల నుంచి ఒత్తిడి తగ్గుతుంది. ఏదో విధంగా రుణం తీర్చే ప్రయత్నం కూడా కనబడుతుంటుంది. సో ఏదైనా రుణం తీర్చాలంటే కొంత ప్రయత్నం కూడా అవసరం. అలాగే ఏదన్నా ఒక నియమాన్ని పాటించడం, అంటే ఒక దీక్ష, ఈ అప్పు తీర్చేదాకా మనం ఏదో ఈ సిగరెట్ కాల్చడం, లేదంటే ఈ మందు తాగడం, లేదంటే ఈ స్త్రీతో నేను మాట్లాడడం. ఎందుకంటే సాధారణంగా అప్పుల పాలైన వాడికి ఇలాంటిది ఏదో ఒక అలవాటు ఉంటుంది, లేదంటే ఒక పేకాట, లేదంటే ఒక బెట్టింగు. దీనివల్లే అతను అప్పుల పాలవడం జరుగుతుంది. కాబట్టి అది ఒక నియమంగా పెట్టుకొని, అంటే ఏ కారణం వల్ల మీరు అప్పు అయితే చేశారో అది మీరు నియమంగా దాన్ని వదులుకునే ప్రయత్నం చేయడం వల్ల కూడా ఖచ్చితంగా మీకు ఈ యొక్క పట్టుదలతో
మీ రుణం తీరే అవకాశం 100% ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా గమనించండి. ఇంకొక విషయం ఏంటంటే, అంటే మీరు ఒక వ్యాపారం నిర్వహిస్తున్నా, ఒక వృత్తి చేస్తున్నా, ఏదైనా ఒక గృహమైనా ఈ అప్పులు పాలవడానికి కారణం ఏంటంటే, మీ ఇంట్లో లేదంటే మీ వ్యాపార సంస్థలో చిన్న చిన్న చిల్లర దొంగతనాలు జరుగుతుంటాయి. అది ఎవరైనా అవ్వచ్చు, మళ్ళీ మీరు బాధపడతారు. అది ఎవరో కూడా గమనించక్కర్లేదు, దాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయండి. ఈ చిల్లర దొంగతనాలు, ఈ మిస్మేనేజ్మెంట్ ఉండడం వల్ల ఆ సంస్థ అప్పులు పాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేస్తూ కొంత కఠినంగా ఉండడం మంచిది. ఈ విధంగా చేయడం వల్ల మీ యొక్క రుణ సమస్య 100% త్వరలోనే తీరిపోయే అవకాశం ఉంటుంది. స్వస్తి.